హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వింటున్నది గోగినేని మణి రచనలు పరిశీలన అనే పిహెచ్డి పరిశోధన గ్రంథంలో 5వ భాగం. రచయిత డాక్టర్ అర్జున్రావు లక్కరాజు, చదువుతున్నవారు రాధికా గోగినేని. ఈ పరిశోధన గ్రంథంలో 2వ అధ్యాయమైన గోగినేని మణి రచనలు విశ్లేషణ అనే అధ్యాయాన్ని పరిశీలిద్దాం. గోగినేని మణిగారు రాసిన కథలన్నీ కూడా సాంఘిక ఇతివృత్తంతో కూడుకున్నవే అయినప్పటికీ పరిశోధనా సౌలభ్యం కొరకు వాటిని కుటుంబ జీవన ఇతివృత్తాలు, ప్రణయ సంబంధ కథలు, మానవీయ విలువలకు సంబంధించిన కథలు మరియు స్త్రీలకు సంబంధించిన కథలుగా విభజించి పరిశీలించడం జరిగింది. ఇందులో ఆఖరుగా స్త్రీలకు సంబంధించిన కథల గురించి ఈ వారం తెలుసుకుందాం. ప్రాచీన కాలం నుండి ఒక పక్క స్త్రీని మాతృమూర్తిగా, త్యాగశీలిగా పరిగణిస్తూనే మరో పక్క బానిసగా, పరాధీనగా పురుషాధిక్య ప్రపంచం చూడసాగింది. కందుకూరి, చలం వంటి రచయితలు స్త్రీ విముక్తి, స్త్రీ స్వేచ్ఛను కోరుతూ కొన్ని రచనలు చేశారు. తర్వాత కొంతకాలానికి రచయిత్రులు కొత్త భావాలతో ముందుకు వచ్చారు. ఓల్గా, వాసిరెడ్డి సీతాదేవి, ఎద్దనపూడి మొదలైన వారి రచనలు కొత్త భావాల్ని రేకెత్తించాయి. పితృస్వామ్య సమాజంలోని స్త్రీ అణిచివేతను ప్రశ్నిస్తూ కొందరు రచయిత్రులు తమ రచనలు కొనసాగించారు. వివాహ బంధాలు, సంతానోత్పత్తి, లైంగిక వాంఛ వంటి అంశాలను తమ కథా వస్తువులుగా తీసుకున్నారు. లింగ వివక్షను నిరసిస్తూ ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం వంటి అంశాలు కొందరు రచయిత్రుల రచనలలో ప్రధానంగా కనిపించాయి. స్త్రీ పురుష వివక్షను ఎండగట్టి అంతర్గత వైరుధ్యాలను పరిష్కరించిన రచనలుగా కొన్ని రచనలు నిలిచాయి. స్త్రీ ఇష్టాలతో సంబంధం లేని సాంప్రదాయ విధానాలను కొందరు స్త్రీమూర్తులు నిరసించారు. అస్తవ్యస్త స్త్రీ పురుష సంబంధాలు, వాటి వల్ల నలిగిపోయిన ఆడపిల్లల పరిస్థితిని వివరిస్తూ కొందరు రచయిత్రులు తమ రచనలు చేశారు. స్త్రీ చైతన్యం కోరుతూ కొన్ని రచనలు సాగాయి. పితృస్వామ్య భావాన్ని ప్రశ్నిస్తూ స్త్రీ పురుషుల సమాన హక్కుల కోసం కొందరు రచయిత్రులు తమ కళాన్నే ఆయుధంగా చేసుకుని పురుష సమాజం మీద యుద్ధాన్ని ప్రకటించారు. అన్ని రంగాల్లో స్త్రీలకు సమాన హక్కులను, స్వేచ్ఛను కోరుతూ కొన్ని రచనలు సాగాయి. ఈ కోవలోనే స్త్రీ సంబంధ ఇతివృత్తాలతో గోగినేని మణిగారు కూడా కొన్ని రచనలు చేశారు. వాటిలో కొన్నింటిని స్త్రీల సంబంధ కథలుగా వర్గీకరించి విశ్లేషించాను. వాటిలో ప్రధానంగా ఉపాయం. ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో సెప్టెంబర్ 9, 1988న ప్రచురింపబడింది. ఉపాయంతో భర్తను దారిలోకి తెచ్చుకున్న భార్య కథ ఇది. నిప్పులేని పొగ. ఈ కథ 1988 నవంబర్ 4న ఆంధ్రపత్రిక వారపత్రికలో ప్రచురింపబడింది. ఈ కథ ఆంధ్రపత్రిక దీపావళి కథల పోటీలో బహుమతి పొందింది. నిజ జీవితంలోని సంఘటనలు కూడా కొన్ని నాటకీయంగా జరుగుతుంటాయని ఈ కథ ద్వారా సమాజానికి తెలియచేసే ప్రయత్నం చేశారు రచయిత్రి. మాయలేడి. ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధంలో అక్టోబర్ 20, 2002న ప్రచురింపబడింది. భార్యాభర్తల మధ్య అనుమానాలకు తావివ్వరాదు. మనసు విప్పి మాట్లాడుకోవాలి. మనస్పర్ధలు ఉంటే అవి అగ్నిగుండంగా మారి 2 జీవితాలను నాశనం చేస్తుందనే సందేశంతో సాగింది కథ. నేటి సమాజంలో ఆలుమగలు ఒకరి మీద ఒకరికి అపనమ్మకంతో పండంటి కాపురాలను బజారుపాలు చేస్తున్నారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని ప్రబోధాత్మకంగా కథను నడిపిస్తారు రచయిత్రి. నేను మంచిదాన్ని కాదు. ఈ కథ జూలై 2003న స్వాతి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఎదుటి వ్యక్తుల మనసులను అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద చెడు అభిప్రాయం కలిగి ఉండకూడదని ఈ కథలో తెలియజేశారు రచయిత్రి. గాజులు తొడిగిన చెయ్యి. ఈ కథ స్వాతి వారపత్రికలో ఆగస్టు 27, 2004న ప్రచురింపబడింది. స్త్రీలను చులకనగా చూడకూడదని, లాలించే గాజుల చేతులు అవసరమైనప్పుడు మగవాడి కంటే దృఢంగా మారతాయని ఈ కథ ద్వారా సమాజానికి తెలియచేసే ప్రయత్నం చేశారు రచయిత్రి. విజ్ఞాపన. ఈ కథ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలో 2006 మే 14న ప్రచురింపబడింది. స్త్రీ జాతి యొక్క ఔన్నత్యాన్ని తెలియచేసే నేపథ్యంలో సాగింది కథ. గాయం. ఈ కథ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలో 2007 మే 27న ప్రచురింపబడింది. శరీర సంబంధమైన గాయం కంటే మనసుకు తగిలిన గాయం మరింత బాధను కలిగిస్తుందని ఈ కథ ద్వారా సమాజానికి తెలియచేశారు రచయిత్రి. చుక్కమ్మ. ఈ కథ ఈనాడు దినపత్రిక 2008 జూన్ 29న
ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది. మనుషుల మధ్య బంధాలు, బంధుత్వాలు నానాటికి డబ్బుతో ముడిపడిపోతున్నాయి. సమకాలీన సమాజంలో మానవీయ విలువలు అంతరించిపోతున్నాయి. ఈ కథ ద్వారా వాటిని తట్టిలేపే ప్రయత్నం చేశారు రచయిత్రి. కీడెంచి ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధంలో ఏప్రిల్ 12, 2009 ప్రచురింపబడింది. స్త్రీలకు సంబంధించి సహజ సిద్ధమైన ఈర్ష్య, అసూయలను ఒక పాత్రలో చూపిస్తూ అటువంటి భావజాలం మంచిది కాదని మరో పాత్ర ద్వారా రచయిత్రి కథలో తెలియచేశారు. తెలివితేటలు ఈ కథ నది మాసపత్రికలో 2010 మార్చి సంచికలో ప్రచురింపబడింది. పోస్ట్ కార్డులో పట్టేంత పరిమిత పదాలతో కథను రాయటం, కథలో రచయిత్రి చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పగలగటం ఆమె ప్రతిభకు నిదర్శనం. దెయ్యం కథ ఈ కథ ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం అనుబంధంలో 2012 అక్టోబర్ 14 ప్రచురింపబడింది. స్వార్థం, చెడు వ్యసనాలు మనుషులను పీడించే అసలైన దెయ్యాలని రచయిత్రి కథలో తెలియచేశారు. అత్తగారు, కొత్త కోడలు ఈ కథ స్వాతి వారపత్రికలో జనవరి 10, 2014 ప్రచురింపబడింది. అత్తా కోడళ్ళు ఒకరిపై ఒకరు చలోక్తులు వేసుకుంటూ చక్కటి వ్యంగ్యంతో కూడిన హాస్యంతో సాగింది కథ. రచయిత్రి రచనా వైదుష్యానికి మచ్చుతునక ఈ కథ. మలిసంజ వేళలో ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధంలో 2019 జనవరి నెల 27 ప్రచురింపబడింది. విహార వినోదాలతో పాటు ఇంటి బాధ్యతల్లోనూ తోడు నీడగా ఉండే దంపతులకు మలి వయసు ఆహ్లాదకరంగానే ఉంటుందన్న నేపథ్యంతో సాగింది కథ. ధీర ఈ కథ ఉషోదయ వెలుగు ఆధ్యాత్మిక మాసపత్రికలో 2019 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రచురింపబడింది. సాహసంతో ముందడుగు వేస్తే విజయం సాధించవచ్చుననే నేపథ్యంతో సాగింది కథ. దాడి ఈ కథ 2019 ఏప్రిల్ నెల 24 వెలువడిన నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది. ఆత్మీయతతో మనసులను గెలుచుకోగలగడమే అసలైన బలం. కేవలం అధికారమే చూపించే వారిపై అవకాశం లభించినప్పుడు అణుకుగుండే అమాయకుల్లోనూ తిరుగుబాటుతనం బయటకు వస్తుందన్న నేపథ్యంతో సాగింది కథ. ఇరుగు పొరుగు ఈ కథ 2019 సెప్టెంబర్ నెల 29 ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది. అనవసరమైన ఆచారాలను అవలంబిస్తూ ఇబ్బందుల పాలవడం కంటే అటువంటి ఆచారాలకు దూరంగా ఉండటమే మంచిదనే నేపథ్యంతో సాగింది కథ. పండగొచ్చింది ఈ కథ ఉషోదయ వెలుగు ఆధ్యాత్మిక మాసపత్రికలో 2019 నవంబర్, డిసెంబర్ నెలలలో ప్రచురింపబడింది. తొందరపడి విడాకులు తీసుకోవడం కన్నా ముఖాముఖి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటే బాగుంటుందనే నేపథ్యంతో సాగింది కథ. నామకరణం ఈ కథ ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో 2020 ఫిబ్రవరి నెల 2 ప్రచురింపబడింది. మన ఆలోచన విధానం కొంచెం మార్చుకుంటే చాలా సమస్యలు ఇట్టే సమసిపోతాయి అనే సందేశంతో సాగింది కథ. ఈ విధంగా గోగినేని మణిగారు రాసిన కథలను పరిశోధనా సౌలభ్యం కొరకు విభజించి పరిశీలించాను. సమాజంలో జరుగుతున్న అరాచకాలు, దోపిడీలు, ధనిక పేద తారతమ్యాలు, స్త్రీలు పడుతున్న బాధలు, కుటుంబ జీవన విధానం, నేటి సమాజంలో నశించిపోతున్న విలువలు, ఇలా సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని తన కథా వస్తువుగా స్వీకరించి తనదైన శైలిలో వివరించి పాఠకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆ తర్వాత గోగినేని మణిగారు రాసిన సుజన నవల విశ్లేషణ, పాత్ర చిత్రణ గురించి 3వ అధ్యాయంలో చర్చించడం జరిగింది. ఇంతటితో 5వ భాగం సమాప్తం. వచ్చే వారం 6వ భాగంతో కలుద్దాం.